ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు జనసేన జిల్లా పట్టణ ప్రతి కార్యకర్త నాయకులకు కూడా పేరు పేరున నమస్కారాలు. నేను మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నచ్చి ఆయన అడుగుజాడల్లో పార్టీకి సేవ చేద్దామని ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా నేను రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలోకి జాయిన్ అయినాను. ఇక్కడ అనంతపురం జిల్లాలో మాకు కేటాయించండి సార్, మేము తప్పకుండా గెలిపించుకొని వస్తాం అసెంబ్లీ స్థానాన్ని. ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇస్తే అనంతపురం స్థానాన్ని మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా నా వంతు నేను పార్టీకి కృషి చేస్తాను, గెలిపించుకొని మేము ముందుకు వస్తాము చెప్పాము. మీ ఎట్లా వాళ్ళు మాకు పార్టీలో ఉండడం చాలా ముఖ్యమని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, నేను ఆయనకు ఆకర్షణై ఈరోజు పార్టీలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకు కార్యకర్తలకు కూడా నేను తెలియడం అంటే మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆశయాలలో అడుగుజాడల్లో మీ వెన్నెంటుంటూ మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోయి నేను పార్టీకి సేవ చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మనం అందరూ కలుసుకొని నెరవేర్చి అనంతపూర్లో జిల్లాలోనే ఇంత మంచి నాకు సైనికులు ఉన్నారు అనేది మనం అందరూ కలిసి కూడా ఈ రాబోయే ఎలక్షన్లలో చేసి చూపిద్దాం. ఆయన ఆశయాలని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెన్ను కాకుండా మనము ఆయన వెన్నంటే ఉండి ప్రతి ఒక్క కార్యక్రమము ఇప్పుడు నెక్ ఆఫ్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ టైము మీకు సమాచారం అందిన వెంటనే పేరు పేరున కూడా మీరు అందరూ కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా మనము విజయవంతం చేసి మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. ఇంకా కూడా మనము అవసరమైతే వార్డులలో కూడా తిరిగి నా వంతు నేను కూడా నా ఎక్స్పీరియన్స్ కానీ వీళ్ళ ఎక్స్పీరియన్స్తో కూడా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి నేను పార్టీకి సేవ చేస్తానని చెప్పేసి కూడా మరీ కూడా తెలియజేసుకుంటున్నాను. 2014 ఎలక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్కి రావడంలో ఒక 2 రోజుల్లోనే మార్పు వచ్చింది. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆయన రావడం వల్ల కొద్దిగా మార్పు వచ్చి ఆ రోజు కూడా ఇక్కడ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కూడా విజయవంతం మోగించాం. ఆయనకున్న ఐడియాస్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆయన ఆలోచన అంతా ముందుకు ఎలా వెళ్ళాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలనే ఒక తపనలో ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే మనం ఉంటే ఆయనకు ఒక కొండంత బలం. మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా అందరూ కలిసి కట్టుగా ఒక సైనికుల్లా మేము ఎవరే కానీ ఇంతవరకు మేము కానీ వీళ్ళు కానీ నేను ఎవరే కానీ ఒక నాయకుడిగా మేము ఎప్పుడు బిహేవ్ చేయము. మీ అందరితోనూ కార్యకర్తలుగా కలిసిపోయి పార్టీకి పనిచేసి పార్టీకి న్యాయం చేస్తానని చెప్పేసి కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటాం. మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున మన విజయవాడ నందు పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొని పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మెచ్చి ఆయన అడుగుజాడలలో పనిచేద్దామని నిశ్చయించుకొని నేను పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు ఆశించకుండా 2014లో పొత్తు ఉన్న ఆ రోజు ఒక టీటీడీ బోర్డు మెంబర్ తప్ప ఆయన ఏదే కానీ రికమెండ్ చేయకోకుండా జన సైనికులకు కూడా పార్టీ పదవి ఏమొద్దు, ఫస్ట్ మీరు పార్టీకి పనిచేయండి, పార్టీకి పనిచేసి చూపించిన తర్వాత మళ్ళీ మనం చేద్దామని చెప్పేసి జనంలో ఉన్నదానికి నేను కొంచెం ఆకర్షణుడై ఈ పార్టీకి వచ్చాను. నేను 24 అవర్స్ కూడా అనంతపూర్ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో అయితేనేమి పార్టీ బలోపేతం చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని
ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పొత్తులో భాగంగా జిల్లాలో ఎక్కడిచ్చినా ముఖ్యంగా మాకు అనంతపురంలో అని చెప్పేసి కూడా అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ అనంతపురంలో జనసేన పట్టుంది. దాన్ని హైకమాండ్ గమనించి మాకు ఇచ్చినా కూడా మా వంతు మేము పనిచేసి గెలిపించుకుంటాం. అంతేకాకుండా స్థానిక సంస్థలు కూడా తొందరలోనే వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా పోటీ చేయడం కూడా జరిగింది. దానివల్ల గెలుపొందిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నేను ఈ పత్రికా వేదికగా చెప్తున్నాను, మీరందరూ యాక్టివ్గా అండి, మీ వెంట మేము ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా కూడా మీ వెంట పనిచేసేదానికి నేను రెడీగా ఉంటానని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జిల్లా కమిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మన టీజే వరుణ్ గారు నాయకత్వంలో జిల్లాని ముందుకు తీసుకెళ్దాం, పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మేమందరూ కూర్చొని ఒక ప్రపోజల్ చేసుకుంటున్నాం. టీడీపీ వదలడం కారణం అంటే టీడీపీ కూడా ఇది కొత్తే కాబట్టి నేనేమి వైఎస్ఆర్ పార్టీలకి ఏం పోలేదు. నాకు అటు నుంచి కూడా పిలుపు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. ఇది అది రెండు ఒకటే బొత్తు కాబట్టి నాకు ఒకే ఇంట్లో ఉన్నట్టుంటుంది. దీనికి రఫ్గా చెప్పాలంటే ఒకే స్కూల్లో 2 క్లాసులు, అంతేగాని నేనేమి స్కూల్ ఏమి విడిచిపెట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తారు? 100% సపోర్ట్ చేస్తాం. 100% మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఎట్లా కష్టపడినామో దానికి రెండింతలు కష్టపడతాం. కష్టపడి మా వంతు మేము పార్టీకి పనిచేస్తామని చెప్పేసి ఈ విలేకరుల ముందు నేను జనసేన కలిలో నాకు క్యాడర్ కానీ పదవులు కానీ ఆశించి రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాను, అన్న నాకు పదవులు కాదు ముఖ్యము, మీ ఆశయాలలో నేను పాల్గొంచుకునే దానికి వచ్చాను. మీ వెంట ఉంటే భవిష్యత్తులో మా పిల్లలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పాను సార్కి. సార్ కూడా మంచి స్పందన ఇచ్చారు. ఇప్పుడు మాకంటే ముందు మాకు ఇప్పుడు 56 ఏళ్ళు, మాకంటే మా జూనియర్లు, మా పిల్లలకి కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీకే కాదు సార్కి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేయడం, దానికి నేను ఈరోజు కట్టుబడి పార్టీకి పనిచేస్తాను. అంతగా ఏదైనా బాధ్యతలు ఇస్తే కూడా నేను పార్టీ బాధ్యత లేదనిస్తే తప్పకుండా పదవికి నేను న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.